అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొదటిసారిగా చేతులెత్తి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పునఃప్రతిష్ఠ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కావాలని కోరుకోవటం అనేటటువంటిది, అది కూడా సైలెంట్గా మనసుల్లో సైలెంట్ ఓటింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అటు ఇచ్చాపురం నుంచి తడ వరకు ఓటర్లు అందరూ కూడా ఒకే మాట అనుకుని వన్ సైడెడ్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. కారణం, ప్రజల యొక్క జీవితానికి భరోసా. పార్టీ ఎన్నికల సమయంలో ఒక స్లోగన్ తీసుకున్నది, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటటువంటి దాన్ని నమ్మి ప్రజలందరూ కూడా బాబు గారి వెనకాల నిలబడి ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. దాని ఫలితం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ స్థానానికి మిగిలిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. 9 సీట్లకో, 1 సీటు అటు ఇటుకు 10 సీట్లకో పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన, విధ్వంసం, విద్వేషం, కక్ష, ద్వేష, పగ, వీటితో కూడుకున్నటువంటి రాజకీయాలను నడిపి అభివృద్ధిని మరచి అవినీతిని పెంచి ప్రతి స్కీములోనూ ఒక స్కామ్ను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరకం చూపించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భారతదేశంలో. ఒక రాష్ట్రంలో ఒక అధికారంలోకి వచ్చిన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేయవచ్చు అనేది చెప్పి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి దుష్టపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. దానికి రక్షకుడుగా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. చంద్రబాబు నాయుడు గారిని గురించి ఒకే ఒక మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి, ఉమ్మడి రాజధాని అయినటువంటి హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని దిక్కులేని రాష్ట్రం అయిపోతే, అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి మాకు ఏమి ఇచ్చారు మీరు, హైదరాబాద్కి తెలంగాణ ఇచ్చారంటే, ఆంధ్రప్రదేశ్కి మేము చంద్రబాబు నాయుడిని ఇచ్చాం, ఆయన బ్రాండ్ అంబాసిడరు, ఆయన హైదరాబాదును మించిన హైదరాబాదు తయారు చేసేటటువంటి శక్తి ఉన్న ఏకైక నాయకుడు అని చెప్పారు. అంటే చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక బ్రాండ్, ఆయన ఒక సంస్థ, ఆయన ఒక గుడ్ విల్. ఇది ఒక భాగం. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ని కొత్తగా పుట్టిన రాష్ట్రాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేయటానికి పునాదులు వేసి, అనేక భవనాలు నిర్మించి, అనేక విద్యా సంస్థలు నెలకొల్పి అభివృద్ధి పదంలో నడిపించడం కోసం, అట్ ది సేమ్ టైం సంక్షేమాన్ని కూడా కొనసాగించడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి మరవలేనిది. ఆయన కృషిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత తెరమరుగు చేయాలనేటువంటి ప్రయత్నంతో, చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అమరావతి రాజధానిని నాశనం చేయాలనేటువంటి దృక్పథంతో, ఆయన పెట్టిన ఆయన పేరునే చరిత్రలో తుడిచివేయాలనేటటువంటి ప్రయత్నంతో ఒక దుస్సాహసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితమే ఈరోజు ఆయన అనుభవిస్తున్నాడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ కేసు లేని కేసు పెట్టి తన అధికారాన్ని వినియోగపరిచి 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టి ఆయన్ని మానసికంగా, భౌతికంగా కూడా ఆయన్ని హింసించారు. ఆయన స్థాయి, ఆయన దేశ రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తి. అలాంటిది ఆయన విలువ తెలియనటువంటి వ్యక్తులు
గల్లీ లీడర్లతో సహా ప్రతివాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరకం చూపించారు. దీనిలో ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారు అందరూ కూడా ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏది ఏమైనా ఈ దుష్ట పాలనని అంతరించాలి, దానికి మనం అందరం కంకణం కట్టుకోవాలని విదేశాల నుంచి వేల మంది వచ్చారు, వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది వచ్చారు. అనేక లక్షల మంది ఆంధ్రప్రదేశ్ అందరూ చేరి ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి, ఇక్కడ కూడా నేను స్పష్టంగా మెన్షన్ చేయవలసినటువంటిది, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా ఉందాతనంతో వ్యవహరించి ఈ కూటమికి సహకరించారు. అదేవిధంగా బీజేపీ పార్టీ వారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ కూడా ఈ కూటమిలో చేరి ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా విజయానికి సహకరించారు. ఏది ఏమైనప్పటికీ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు సమన్వయంతో పనిచేసి ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ఓట్లు బదిలీ చేసి అందరూ కూడా సంఘటితంగా నుంచుని 144 సీట్లలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం 136, 137 సీట్లలో ఏకపక్షంగా గెలిచింది. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లోనూ విజయదుందుబి సాధించింది. 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసింది, గెలిచింది. ఇన్ని చోట్ల ఈ రకంగా అందరూ సమన్వయంతో ఎన్డీఏ కూటమి పనిచేసి ప్రజలకి భరోసా ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో, మొత్తం భారతదేశ చరిత్రలోనే ఇలాంటిది మొదటిసారి సాధ్యమైంది. మా తెలుగుదేశం పార్టీకి కూడా మొదటిసారి అత్యంత విజయాన్ని చేకూర్చినటువంటిది. ఇలాంటి చరిత్రను తీసుకొచ్చినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ విజయానికి దోహదపడినటువంటి అనేక మంది మీడియా మిత్రులు, మీడియాలు, ప్రతి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు, వారు చేసినటువంటి కృషి వెలకట్టలేనిది. మీడియా వాళ్ళు, అనేక మీడియా వాళ్ళు, కొంతమంది మీడియా కక్షపూరితంగా వ్యవహరించినప్పటికీ కూడా నిలబడి అనేక ఒత్తిళ్లకు తలవొగ్గి ప్రెస్ల మీద దాడి చేసినా, కెమెరామెన్లను కొట్టినా, దూషించినా, అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నిలబడినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదే రకంగా సోషల్ మీడియా వారికి, సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి జైళ్లలో పెట్టిన వైనం, ఎదురు తిరిగితే కాదు, ఎదురు మాట్లాడితే జైల్లో పెట్టిన, కేసులు పెట్టి జైల్లో పెట్టిన వైనం. ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం నడిచింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రౌడీ రాజ్యం నడిచింది. ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం అనేది లేదు. దాని నుంచి విముక్తి పొందటానికి ప్రజలు కసిగా ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి ప్రజల మీద దాడులు చేస్తుంటే ప్రజలు కసిగా వాళ్ళ మనసుల్లోనే ఆ బాధను దిగమింగుకుని తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఈ విషయంలో మా ఎన్నికలకు మా పార్టీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి రావడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇకపోతే రెండో విషయం, మీ అందరి మనసుల్లోనూ మెదిలే విషయం, కేంద్ర రాజకీయాల్లో తెలుగుదేశం పాత్ర ఏమిటి అనేటటువంటి విషయం కూడా వచ్చింది. కేంద్ర రాజకీయాల్లో తెలుగుదేశం అనేటటువంటిది గతంలో ఇది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ దేశ రాజకీయాల్లో ఒక ప్రముఖమైనటువంటి జాతీయ దృక్పథంతో పార్టీ పనిచేసినటువంటి పార్టీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో అప్పుడు నేషనల్ ఫ్రంట్తో ఏర్పాటు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ దానికి కొనసాగింపుగా చంద్రబాబు గారి నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ దాంట్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రులను, ప్రైమ్ మినిస్టర్లను నిర్ణయించేటటువంటి విషయంలో కీలక పాత్ర పోషించినటువంటి విషయం కూడా మనం మర్చిపోలేము. 1984లో భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించినటువంటి విషయం కూడా మనం మర్చిపోలేము. కనుక నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశానికి జాతీయ దృక్పథం ఉన్నది. జాతీయ దృక్పథంను దృష్టిలో పెట్టుకుని
జాతీయ రాజకీయాల్లో, జాతీయ వ్యవహారాలలో దేశ ప్రజలకు ప్రయోజనం కలిగేటటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ తన పాత్ర పోషించి దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించటం అంటే తన పాత్ర పోషిస్తుంది. తెలుగుదేశానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ రకమైనటువంటి బాధ్యతని తెలుగుదేశం పార్టీ కూడా అప్పగించారు. తత్ఫలితంగా ప్రజలు అప్పగించినటువంటి బాధ్యత, ప్రజల ఆకాంక్ష మేరకు దేశంలో కూడా జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కనుక మీ అందరికీ నేను కూడా ఇక్కడ ఢిల్లీలో గత 6 సంవత్సరాలలో రాజ్యసభలో సభ్యుడిగా ఉంటూ ప్రతి సందర్భంలోనూ కూడా సమస్యలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సమస్యలపైన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన నేను, మా లోక్సభ సభ్యులు ముగ్గురు, అప్పట్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా మేము నిరంతరం పోరాటం చేశాం. దానికి అందరూ మీరే ప్రత్యక్ష సాక్షులు. అటు లోక్సభలోను, రాజ్యసభలోను, ఇటు బయట కూడా మీతో కూడా అనేక సార్లు కలిసి పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళు మీరందరూ కూడా ఈ రకంగా సహకరించినందుకు మీ అందరికీ భవిష్యత్తులో కూడా ఇంతకు మించినటువంటి బాధ్యతలు మా నెత్తిన పెట్టారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యతను స్వీకరించి విధి నిర్వహణలో, కర్తవ్య నిర్వహణలో బాధ్యతాయుతంగా, ప్రజలకు జవాబుదారీగా, ప్రజలకు సేవకులుగా మేము విధులు నిర్వర్తిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.